ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీకి భారీ షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి ఒక్కో నేత ఇతర పార్టీలోకి వెళ్తుండడంతో వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. ఇక పార్టీ మారుతున్న వారిలో చాలామంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనలోకి వలస వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలార్ రోసయ్య పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ముగ్గురు నేతలకు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి జనసేనలోకి సాదరంగా స్వాగతం పలికారు. ఇటీవలే ఈ ముగ్గురు నేతలు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, జగ్గైపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలార్ రోసేలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇస్తూ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఈ ముగ్గురు నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. వీరితో పాటు బిజినెస్ మ్యాన్ కంది రవిశంకర్, విజయనగరం జిల్లా నుంచి వైసీపీ నేతలు అవనపు విక్రమ్ దంపతులు కూడా పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిపోయారు. ఇక తాను అధికార తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో పనిచేయడం కోసమే వైసీపీకి రాజీనామా చేసి జనసేనలోకి వచ్చినట్లు సామినేని ఉదయభాను వెల్లడించారు. జనసేన పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని చెప్తున్నారు. ప్రజల కోసం, అభివృద్ధి కోసం, ప్రభుత్వ కార్యక్రమాల అమలు కోసం పనిచేస్తానని, ఎలాంటి కండిషన్లు లేకుండా జనసేన పార్టీలో చేరినట్లు ఉదయభాను తెలిపారు. వివాదాలకు వెళ్లకుండా కూటమి పార్టీల నేతలతో కలిసి పనిచేస్తానని చెప్పారు. 30 ఏళ్లకు పైగా తాను రాజకీయాల్లో ఉన్నానని, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని పేర్కొన్నారు.